నమస్తే, వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కొల్లేరు ప్రాంతాన్ని పరిశీలించారు. ఏదైతే కొల్లేరు పరివాహక ప్రాంతం ముంపుకు గురైన ప్రాంతం ఉందో దాని ఏరియా సర్వే ద్వారా పరిశీలించారు. ఈ నష్టం ఎంత జరిగింది, వరదలు ఎలా వచ్చాయి, ఎంతమంత నష్టం వాటింది మొత్తం క్లియర్ కట్ గా ఆయన సర్వే అయితే చేయడం జరిగింది. ఇదిగోండి దానికి సంబంధించిన విజువల్స్ చూసారు, చూడండి. సో అక్కడ ఉన్న ఇంజనీర్ బృందాలని అధికారులను అందరిని అడిగి తెలుసుకున్నారు. అసలు ఎంత నష్టం జరిగింది, నీళ్ళు ఎలా వచ్చాయి, ఏమన్నా ఓవర్ఫ్లో అయిందా, క్యూసెక్లు ఎన్ని వచ్చాయి, మొత్తం ఆయన ఒక ఏరియల్ వ్యూ కూడా చేసి మొత్తం డేటాని అయితే అడిగి తెలుసుకున్నారు. పరిశీలించారు అసలు ఎక్కడెక్కడ ఎంత జరిగింది. ఇప్పుడు ఒక విషయం చెప్తాను, ఈ ఆంధ్రాలో ఏపీలో ముఖ్యంగా ఇచ్చాపురం నుంచి అనంతపురం వరకు మొదలెట్టుకుంటే మనం చూసుకోండి, ఇప్పుడు కృష్ణా గోదావరి పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో చాలా అంటే చాలా ముంపుకు గురైపోయిన ప్రాంతాలు ఉన్నాయి, గ్రామాలు ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. సో మనం విజయవాడ చూసుకుంటే బుడమేరు కట్ట అయిపోవడంతో నీళ్ళని లోపలికి వచ్చేసాయి. ఇలా చాలా జరుగుతున్నాయి, ఉన్నాయి కూడా. సో ప్రభుత్వం కూడా వెంటనే కసరత్ చేసి పటిష్టంగా చేసి మరొకసారి మనకు వరదలు వచ్చినా ఏమొచ్చినా తట్టుకునే విధంగా పటిష్టంగా ఒక ఇంజనీరింగ్ బృందం కూడా మంచిగా పనులు చేయండి. ఘటనలు వచ్చినా కూడా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడండి. ఇప్పుడు ఇదంతా పరిశీలిస్తున్నారు, బానే ఉంది. ఇప్పుడు కొంచెం క్లియర్ గా మాట్లాడుకుందాం మనం. ఇప్పుడు మన ఏపీలో ఫ్లడ్స్ వచ్చాయి, ఓకే, ఫ్లడ్స్ వచ్చాయి. సో కొంత డ్యామేజ్ జరిగింది, డ్యామేజ్, లాస్, ఇంకా ఎక్సెట్రా చాలా జరిగాయి. సో ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ అంటే ఎస్జీ, సిజీ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ మీకు ఎంత నష్టం జరిగిందో మొత్తం ఒక నివేదిక తయారు చేయండి. మొత్తం డేటా కలెక్ట్ చేసి మొత్తం రెడీ చేయండి. సో నెక్స్ట్ రైతులు, నెక్స్ట్ పంటలు అంటే క్రాప్స్ ఏవైతే ఉన్నాయో పంట నష్టం ఎంత జరిగింది, రైతులకు ఎంత నష్టం జరిగింది, మొత్తం రాష్ట్రానికి ఎంత నష్టం జరిగింది. మొత్తం మొన్న మీరు గతంలో 6,882 కోట్లు నష్టం జరిగిందని చెప్పారు. ఓకే, బానే ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ కి పంపండి. కేంద్ర ప్రభుత్వం కూడా ఏపీని ఆదుకోవాలి. ఆంధ్ర రాష్ట్రం నెట్టి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలి. మొత్తం సర్వేల ద్వారా అన్ని చూస్తున్నారు, ఏరియల్ సర్వే ద్వారా చూసారు మొత్తం ఎక్కడ లోతేట ప్రాంతాలు, కొన్ని కరకట్ట కొన్ని సెన్సిటివ్ ఏరియాస్ ఉంటాయి. సో ఆ సెన్సిటివ్ ఏరియాస్ లో ఏవైతే నష్టం జరిగిందో వాటిని అన్నింటినీ పరిశీలించి మొత్తం ఒక ఐడియా అయితే చూశారు చంద్రబాబు నాయుడు. మొత్తానికి ఏంటంటే కొల్లేరు పరివాహక ప్రాంతాన్ని పరిశీలించారు, ఏరియల్ వ్యూ చేశారు. అక్కడ ఎంత నష్టం జరిగింది, ఎంతలా అయింది, ఎన్ని ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి, నెక్స్ట్ ఇంకా ఇతర ఏం జరిగా మొత్తం పరిశీలించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. సో ఎంత జరిగిందో, ఎంత నష్టం వాటిందో ఒక నివేదిక తయారు చేయండి, కేంద్ర ప్రభుత్వానికి పంపండి. రైతులకు పంటకి ఎంత నష్టం జరిగింది, సో ఎంత నష్టం జరిగిందో ఆ నివేదిక కేంద్రం పంపి కేంద్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రాన్ని ఈ సందర్భంగా ఆదుకోవాలి. ఎందుకంటే చాలా జరుగుతున్నాయి. మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా, ముఖ్యంగా రైతు సోదరులారా తస్మా జాగ్రత్త. మళ్ళీ వర్షపాత సూచనలు అయితే జారీ చేసింది వాతావరణ శాఖ, మళ్ళీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది. సో తస్మా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా లాస్ అయ్యే నష్టపోయేది రైతులే కాబట్టి రైతు సోదరులారా తస్మా జాగ్రత్త. మళ్ళీ తుఫాన్ అయితే ఆంధ్ర రాష్ట్రానికి అయితే ఉంది. సో బీ కేర్ఫుల్. సో ప్రభుత్వం కూడా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి మొత్తం బలగాలు పంపి ప్రాణ నష్టం జరగకుండా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కూడా కోరుతున్నాం. చూస్తున్నానండి ఆకాశం ఆంధ్ర న్యూస్. దిస్ ఇస్ దిలీప్ సైనింగ్ ఆఫ్.